కేసీఆర్ సొంత నియోజకవర్గమైన గజ్వేల్ కు 10 నిమిషాల దూరంలో ఉన్న కొలుగూరు గ్రామంలో దళితులు, బీసీలు మరియు పేద ప్రజల ఇళ్లను నిర్దాక్షిణ్యంగా స్వంతంగా ప్రొక్లైనర్తో కూల్చివేసిన హరీష్ రావు ఆ గ్రామాన్ని దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తానని ఆ వైపు తొంగి కూడా చూడలేదు కదా. అప్పుడు మేము అడిగినప్పుడు ఏం చెప్పింది తెలుసా, అదట అర్ధచంద్రాకారమ చెట్టు కట్టిండట హరీష్ రావు. బోకు మాటలు, చాలా విధ్వంసము. అక్కడ ఏమి వాళ్ళ పునరావాసం కూడా కల్పించిన పాపాన పోలేదు వాళ్ళు. ఎన్నోసార్లు ఆ గ్రామం మీద నుండి పోయినా కనీసం ఒక్కసారి కూడా ఆగలేదు. ఇల్లు గులగొట్టిండు, ఇదే ఊరు రోడ్డు మీదకి వెళ్ళిపోయిండు కానీ ఊర్లో ఎప్పుడు ఆపలే. హరీష్ రావు చేసిన ఈ నిర్దాక్షిణ్యమైన చర్య వల్ల కొన్ని బీద కుటుంబాల ప్రజలు గుండెలాగిపోయి చనిపోయారు. మరికొంతమంది తమకు జరిగిన అన్యాయాన్ని జీర్ణించుకోలేక ఆత్మహత్యలు చేసుకున్నారు. మాకు ఉపాయం కల్పిస్తామన్నారు కదా, 6,50,000 ఇస్తామన్నారు. మా భూమి రంగరంగ సాగరికాలు తీసుకున్నారు. ఇంతవరకు కూడా కష్టడు నీళ్లు రాలేదు, మా జాగలకు ఏమీ రాలేదు. మా జాగల వరకు నీళ్ళే లేవు. అంత ఫంక్షన్ హాల్ కట్టిండ్రు మా జాగల సారు. మా జాగల ఫంక్షన్ హాల్ కట్టిండ్రు. మాకు భూమి లేదు, ఆ నీళ్లు కూడా లేవు. గతంలో ఇలాంటి చర్యలతో పేదల జీవితాలతో ఆడుకుని ఉసురు పోసుకున్న హరీష్ రావు ఈ రోజు మూసీ బాధితులపై మొసలి కన్నీరు కార్చుతున్నారు.